సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మీరు పుష్పలో కేశవ క్యారెక్టర్ కి ఆడిషన్ కోసం వెళ్ళారు అని తెలిసింది నాకు. అవును, ఆడిషన్ అంటే చాలా మంది చేశారండి ఆడిషన్ ఆ క్యారెక్టర్కి. అంటే ఇప్పుడు నేను ఒక సుహాస్ చేశాడు నాతో పాటు, ఇంకా ఇలా ఒక 10 మంది. సుహాస్ అంటే అప్పటికే హీరోగా ఉన్నారు కాబట్టి అప్పుడు కలర్ ఫోటో షూట్ చేస్తున్నాడు, అప్పుడు ఆడిషన్స్కి వెళ్ళాం. ఓకే 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 ఓకే. ఇటు వచ్చాడు కాబట్టి ఇంకా హ్యాపీ. సుహాస్ ఎట్లా సుహాస్ మీరు ఫ్రెండ్స్ అండి? లేదండి, యూట్యూబ్ ఇద్దరం సైమల్టేనియస్గా, అంటే చాయ్ బిస్కెట్లో సుహాస్ చేసేవాళ్ళు, మేము మహాతల్లి ఇవన్నీ మేము వైరల్లో చేసేవాళ్ళం. సుహాస్ మళ్ళీ మూవీస్ బిజీ అయిపోయి హీరో అయిపోయాడు, నేను ఇట్లా మూవీస్ చేసుకుంటూ. అంటే ఇంతకు ముందు పరిచయం లేదా మీకు? అంటే ఇప్పుడు సుహాస్ వీడియో అని నచ్చిన మెసేజ్, తన వీడియో అని నచ్చిన మెసేజ్ అలా ఉండేది. ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమా కూడా చేశారు, రిలీజ్ అవ్వబోతుంది. అవును. ఏంటది? ఉప్పు కప్పురమ్ము అది సినిమా పేరు. నేను, సుహాసు, కీర్తి సురేష్ గారు ముగ్గురు. అంటే నేను ఫ్రెండ్ మెయిన్ వాళ్ళిద్దరే. కథ మంచి కథ. అనిశేసి గారు అని నిన్నిలా డైరెక్టర్ ఉన్నారు కదా, మన అశోక్ సెల్వన్ గారు, నిత్యమేనన్ గారు, రీతి వర్మ గారు, ఆ డైరెక్టర్ చేశారు. చాలా మంచి క్యారెక్టర్ నాదండి అందులో, దీంట్లో. సో ఈ మధ్య అంటే వికట కవి ఇప్పుడు రన్నింగ్, వికట కవిలో మంచి క్యారెక్టర్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్తగా కష్టాలు స్టార్ట్ అయ్యాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసేసింది. ఎలా ఉండబోతుంది అంటారు అసలు? అంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు మరో 4 years వరకు. ఆ తర్వాత చెప్పలేము. అండ్ బెనిఫిట్ షోస్, ప్రీమియర్స్ అన్ని క్లోజ్. ఇప్పుడు అంటే జనరల్గా ఒక పెద్ద సినిమా అయితే తప్పితే ఆడియన్స్ అసలు వెళ్ళట్లేదు ఇప్పుడు జనరల్గా థియేటర్ వరకు వెళ్ళాలంటే ఆ సినిమాకి నిజంగా ఎంతో క్రేజో, లేకపోతే హీరోకో, లేకపోతే ఏదో మార్కెటింగ్ సంథింగ్ స్పెషల్ క్రియేట్ చేస్తే తప్పితే ఒక ఆడియన్స్ వెళ్ళట్లేదు. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ కూడా మరి క్లోజ్ అంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే పెద్ద సినిమాలకి ఇబ్బంది అవుతుంది. అంటే బెనిఫిట్ షోస్ అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి. చిన్న సినిమాలకు అయితే ప్రాబ్లం ఏముండదు. చిన్న సినిమాలు ప్రాబ్లం ఉందండి, ఎందుకంటే జనాలు రావట్లేదు థియేటర్కి. చిన్న సినిమా వచ్చి నచ్చితేనే ఇప్పుడు కమిటీ కుర్రలు కానీ ఇవన్నీ అందరూ కొత్త వాళ్ళే చూసి జనాలు నచ్చితేనే మౌత్ టాక్తో జనాలు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఫస్ట్ థియేటర్కి రావాలి జనాలు, వస్తే నచ్చితే చిన్న సినిమా బాగా ఆడుతుంది. ఇప్పుడు బాగానే అవుతుందండి, ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగానే జరుగుతుంది, అంతా చేంజ్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారితో కూడా యాక్ట్ చేశారు కదా, వకీల్ సాబ్లో చిన్న క్యారెక్టర్. ఓకే, మ్యాడ్ లో చేశారు. అన్ని చిన్న అది కూడా చిన్నదే, కానీ మంచి రోల్ అంటే దసరానే చెప్పుకోవచ్చు కదా. దసరా కాకుండా అంటే హ్యాపీ బర్త్డే, ఇంకా ఫుల్ లెంత్ రోల్ అంటే కాలింగ్ సహస్ర అనేసి. రైట్, మన సుధీర్ గారి అదొకటి. సెబాస్టియన్ అనేసి కిరణ్ అబ్బవరంతో ఫుల్ లెంత్ రోల్. సమ్మతమే అనేసి. అంటే ఇదేంటంటే నేను చాలా ఫుల్ లెంత్ రోల్స్ చేశానండి. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఉప్పు కప్పురంతో 38 ఫిల్మ్స్ చేశాను. 38 ఫిల్మ్స్లో చిన్న సినిమాలు అన్ని హిట్ అయితేనే మనం కనపడతాం, జనాలు వచ్చి చూస్తేనే, లేకపోతే ఓటీటీలో చూసి నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. మిగతా అంతా ఇప్పుడు వకీల్ సాబ్లో నేను చిన్నదే, నాకు ఆ సినిమాకి వచ్చిన కాల్స్ వేరే సినిమాకి ఏ రాలే. అంటే చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలు చేయడం, అందులో నేను ఉండడం చిన్న రోల్, దానికి ఎన్ని కాల్స్ వచ్చినాయంటే నాకు చిన్న దానికి. దాని తర్వాత మళ్ళీ దసరాకి వచ్చింది. సో మధ్యలో చాలా సినిమాలు చూస్తారు కానీ అలా వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇష్యూస్ అన్నీ జరగకుండా ఉండుంటే ఇప్పుడు గేమ్ చేంజర్, ఇంకా పెద్ద సినిమాలు వస్తున్నాయి, వాటన్నిటికీ ప్రీమియర్స్ పడేవి. ఇప్పుడు నాగవంశీ గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు అబౌట్ ఈ టికెట్స్. కొన్ని లైవ్స్ రన్ అవుతుంటే చూసాను ఛానల్స్ లో. ఇప్పుడు ఏమైపోయిందంటే నా పొట్లకాయ ఛానల్ పెట్టినప్పటి నుంచి అసలు నాకు వేరే వాళ్ళు చెప్తే గానీ నాకు తెలియట్లేదు. ఏమైందంటే నేను ఒక 2 years బ్యాక్ సోషల్ మీడియా ఫుల్ కట్ చేశానండి. అసలు 1 year 1.5 year దాకా అసలు ఇన్స్టాగ్రామ్ లేదు, నాకు యూట్యూబ్ కూడా లేదు.
నేను నా ఫోన్లో యూట్యూబ్ కూడా లేదు, నేను బేసిక్ ఫోన్కి వెళ్ళిపోయినా. ఎందుకంటే మా ఇంట్లో మా బాబు ఎప్పుడు చూసినా ఫోన్ 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 చూస్తున్నాడు. ఫోనే, ఎప్పుడు చూసినా ఫోనే. స్కూల్ నుంచి వచ్చినా ఫోను, టీవీ చూస్తున్నా ఫోను, తింటున్నప్పుడు ఫోను, ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటాడు. సో నేనేమనుకున్నా అంటే వీడికి ఫోన్ చూస్తున్నాడంటే ఎందుకు చూస్తున్నాడు, ఎందుకంటే ఫస్ట్ మనం చూడకుండా ఉంటే వాడు చూడడు కదా. మనం వాడు పక్కన కూర్చొని మనం ఫోన్ చూస్తా అంటే వాడికి ఏమనిపిస్తుంది, అవును ఫోన్ చూస్తే ఫోన్లో ఏముంది, ఎంటర్టైన్మెంట్ ఉండే, చూసుకుందాం, బొమ్మలు చూసుకుందాం, షార్ట్స్ చూసుకుందాం, రీల్స్ చూసుకుందాం, అలా ఇదైపోయినాడు. సో నేనేం చేసిన అంటే సోషల్ మీడియా పూర్తి కట్ చేసినాను. అంటే ఫస్ట్ అసలు మీరే చూడటం మానేశాను. ఏదైనా సరే మూవీస్, టీవీ చూస్తాను, మిగతా అంతా న్యూస్ పేపర్ చదువుతాను, న్యూస్ తెలుసుకోవాలంటే. సో ఆల్మోస్ట్ 1.5 year నేను కట్ అయిపోయినాను. నా ఫాలోవర్స్ అందరూ డౌన్ అయిపోయారు. నా ఇన్స్టాలో దగ్గర 50K ఫాలోవర్స్ ఉంటే 43కి వెళ్ళిపోయారు. అంటే నేనేం పెట్టట్లేదు కదా, ఏం చేయట్లేదు. అవును ఆబ్వియస్లీ పెట్టకపోతే వాళ్ళు డౌన్ అయిపోయింది. నేనేం అనుకోలేదు. యాక్చువల్లీ అదే ఒకటే కాదు కదా, నాకు సోర్స్ వచ్చి యూట్యూబ్ నుంచి వచ్చి యూట్యూబ్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను, చూడడం మానేసి బుక్స్ చదువుకున్నాను. వాడు కూడా మారుతున్నాడు పక్కన. ఫస్ట్ ఏదైనా సరే పిల్లలు లేదండి, మళ్ళీ బ్యాక్ వచ్చినాడు. మళ్ళీ నేను మళ్ళీ ట్యూన్ చేస్తున్నా. కొద్దిగా మారాడు, ఇప్పుడు చూడలేదండి, తగ్గింది. అంటే కంపేర్ టు మనం ఆ స్టేట్మెంట్ని మనమే రాంగ్ చేసినట్టు ఉంటుంది. మనం మారితే వాడు మారుతాడు అనేసి. తగ్గాడు, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు చదువుకుంటున్నాడు, బుక్స్ రాస్తాడు, పెయింటింగ్స్ వేసుకుంటాడు, అంటే అన్నీ చెప్తాను. అలా జరుగుతుందండి. వైఫ్ అండి హౌస్ వైఫ్? అవునండి, హౌస్ వైఫ్. తను ఇంటీరియర్ డిజైనర్ కోర్స్ చేసింది. తను బీటెక్ వెల్ ఆఫ్ అండి. కాదండి, ఇప్పుడు మీ మూవీస్ ఇవి అందరు కలిసి వెళ్తుంటారు? అందరూ వెళ్తాం. ప్రతి మూవీ మేము అందరం ఫ్యామిలీ అంతా వెళ్తాం. ఇప్పుడు మా మిస్సెస్ ఇంకా 2 daysలో డెలివరీ అన్నా కూడా ఈరోజు సినిమాకి వెళ్తుంది. అంత పిచ్చి. ఇప్పుడు 2 months నుంచే తీసుకెళ్తున్నాం చిన్నోడిని. 38 ఫిలిమ్స్ కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ పెరగాలి. మీ పొట్లకాయ ఛానల్ మెయిన్గా సక్సెస్ అవ్వాలి. పొట్లకాయ ఛానల్ అందరూ చాలా మంది ఎవరైనా తెలియని వారు ఉంటే ఇప్పుడు వైరల్లో మానేశారు, పొట్లకాయ ఛానల్ ఓపెన్ అందరూ అడుగుతున్నారు పొట్లకాయ అసలు పొట్లకాయ ఛానల్ ఎందుకు పెట్టాలని, పేరు ఎందుకు పెట్టాలని. యాక్చువల్గా ఛానల్ ఇప్పుడు వినగానే నవ్వు వస్తుంది. అది ఒక వెజిటేబుల్లో ఫన్నీ ఉన్న పేరు పొట్లకాయ. నాకు ఎప్పుడు అనిపించేది, ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు అది వెజిటేబుల్. అది చూడడానికి కూడా పొట్లకాయ అంటే స్నేక్ గార్డ్ అంటే పిల్లలకు కూడా తెలీదు. సో అది చెప్పంగానే నవ్వుతారు, క్యాచీగా ఉంటుంది, జనాలకు వెళ్ళిపోతుందని ఆ ఛానల్ పేరు పెట్టడం. రైట్. అంటే ఇప్పుడు కంటెంట్ అంతా కూడా ఈ కామెడీ అండి. నేను ఎప్పుడు అంటే 2-3 ఎపిసోడ్స్ అంటే ఎమోషనల్గా చేయడం అలా చేశాను ఈ వైరల్లో ఉన్నప్పుడు. నన్ను జనాలు ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు స్ట్రెస్లో ఉన్న వాళ్ళు నా వీడియోస్ ఓపెన్ చేసినప్పుడు నేను కూడా సాడ్ చూపిస్తే ఎందుకు కొద్దిగా నవ్వుకుంటారు అని చెప్పి ఎప్పుడు ఎంటర్టైన్మెంటే. నా వీడియోస్ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ చూస్తారు. సో అలా క్లీన్ కంటెంట్ చేసుకుంటాను.